మన అప్పర్ లింబ్‌లో టోటల్‌గా 32 బోన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవారు ప్రతి బోన్‌ని మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ చివరికి ఫుల్లీ కన్‌ఫ్యూజ్ అయిపోతారు. బట్ ఒక్కసారి స్ట్రక్చరల్‌గా వన్ బై వన్ ఎలా అరేంజ్ అవుతాయి అని అండర్‌స్టాండ్ చేసుకుంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ గివ్ యూ ద కంప్లీట్ ఓవర్‌వ్యూ ఆఫ్ ఆల్ అప్పర్ లింబ్ బోన్స్. ఈ వీడియో ఎండింగ్‌కి అప్పర్ లింబ్ స్టార్ట్ నుండి ఎండింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ బోన్ ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి, ఎలా ఆర్గనైజ్డ్‌గా ఉంటాయని మీరు క్లియర్‌గా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఫస్ట్‌లీ మన యొక్క బెటర్ అండర్స్టాండింగ్ కోసం అప్పర్ లింబ్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. షోల్డర్ గ్రిడిల్, ఆర్మ్, ఫోర్ ఆర్మ్ అండ్ హ్యాండ్. సో ఈ పార్ట్స్‌ని బేస్ చేసుకొని ఒక్కొక్క పార్ట్‌లో ఎన్ని బోన్స్ ఉన్నాయి అండ్ ఏ బోన్స్ ఉన్నాయని చూసుకుందాం. సో ఫస్ట్ వన్ షోల్డర్ గ్రిడిల్. దీన్ని పెక్టోరల్ గ్రిడిల్ అని కూడా అంటారు. ఈ పార్ట్‌లో మనకి 2 బోన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ షోల్డర్ గ్రిడిల్ అనేది మన అప్పర్ లింబ్‌ని యాక్సియల్ స్కెలిటన్‌కి అంటే మన ట్రంక్‌కి కనెక్ట్ చేస్తదనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ 2 బోన్స్. యాంటీరియర్‌లీ క్లావికల్ అండ్ పోస్టీరియర్‌లీ స్కాపులా. మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టే మన స్కెలిటన్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఒకటేమో యాక్సియల్ అండ్ ఇంకోటేమో అపెండిక్యులర్ పార్ట్. అపెండిక్యులర్ పార్ట్‌లో అప్పర్ లింబ్ అండ్ లోవర్ లింబ్స్ ఉంటాయి. అదే యాక్సియల్ అంటే అదర్ దెన్ అప్పర్ అండ్ లోవర్ లింబ్స్ అనమాట. అంటే ఏంటి, హెడ్, నెక్, ట్రంక్ అండ్ ఇంక్లూడింగ్ వెర్టిబ్రల్ కాలమ్ కూడా. సో ఫస్ట్ వన్ క్లావికల్ బోన్. దీన్ని కాలర్ బోన్ అని కూడా అంటారు. ఇది మనకి యాంటీరియర్‌గా ఉంటది. అండ్ ఇంకొకటి ఇది సూపర్ఫిషియల్. దట్ మీన్స్ స్కిన్‌కి చాలా దగ్గరగా ఉంటదనమాట. అంటే ఏంటి, నువ్వు ఈజీగా పాల్పేట్ చేయగలవు. దీనికి క్లావికల్ అనే నేము లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందనమాట. విచ్ మీన్స్ ఏ లిటిల్ కీ అని. ఈ బోన్ మూవ్ అయ్యే విధానం అనేది సేమ్ మన కీ ఎలా అయితే రొటేట్ చేస్తామో అదే విధంగా ఉంటదనమాట. సో అందుకే దీనికి క్లావికల్ అని నేమ్ పెట్టారు. సెకండ్ బోన్ స్కాపులా. ఈ స్కాపులా అనేది మనకి పోస్టీరియర్‌గా ప్రెజెంట్ అయి ఉంటది. దీనికి స్కాపులా అనే నేము లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. విచ్ మీన్స్ షోల్డర్ బ్లేడ్ అని. ఎందుకంటే ఇది చూడడానికి ఒక ఫ్లాట్ బ్లేడ్ లాగా కనిపిస్తది. సో అందుకే దీనికి స్కాపులా అంటే షోల్డర్ బ్లేడ్ అని పేరు పెట్టారు. సెకండ్ వన్ ఆర్మ్ అనమాట. ఆర్మ్‌లో మనకి ఓన్లీ ఒక్క బోనే ప్రెజెంట్ అయి ఉంటది. అదే హ్యూమరస్. ముందుగానే చెప్తున్నాను, ఇది హ్యూమరస్ కాదు, హ్యూమరస్. హ్యూమరస్ అంటే ఫన్నీ అని మీనింగ్ వస్తది. అదే హ్యూమరస్ అంటే మెయిన్ బోన్ దట్ ప్రెజెంట్ ఇన్ ద అప్పర్ లింబ్ అని వస్తది. దీనికి దాని లొకేషన్ బేస్ చేసుకొని ఆ నేమ్ అనేది పెట్టారనమాట. సో హ్యూమరస్ ఇట్ సౌండ్స్ ఫన్నీ బట్ ఇట్స్ నాట్ ఎ ఫన్నీ బోన్. థర్డ్ వన్ ఫోర్ ఆర్మ్. ఫోర్ ఆర్మ్‌లో మనకి టోటల్‌గా 2 బోన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఫోర్ ఆర్మ్‌లో లాటరల్‌గా ప్లేస్ అయిన బోన్‌ని రేడియస్ అని పిలుస్తారు. ఇది మనకి థంబ్ సైడ్ ప్రెజెంట్ అయి ఉంటది. అండ్ మీడియల్‌గా ప్రెజెంట్ అయి ఉన్న బోన్‌ని అల్నా అని పిలుస్తారు. ఇది మనకి లిటిల్ ఫింగర్ సైడ్ ప్రెజెంట్ అయి ఉంటది. సో రేడియస్‌కి ఆ నేమ్ అనేది అది ఎగ్జిబిట్ చేసే మూవ్‌మెంట్‌ని బేస్ చేసుకొని ఇచ్చారు. మనం ప్రొనేషన్ ఆర్ సుపినేషన్ చేస్తున్నప్పుడు ఈ బోన్ అనేది అల్నార్ చుట్టూ రొటేట్ అవుతది. సో ఇది అల్నా పైనుంచి రొటేట్ అవుతుంది కాబట్టి దీనికి రేడియస్ అని నేమ్ పెట్టారు. సో రేడియస్, రొటేషన్. సో నెక్స్ట్ అల్నా. ఈ అల్నా అనే నేమ్ లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. దట్ మీన్స్ ఎల్బో అని అర్థం. ఎందుకంటే ఈ బోన్‌కి అప్పర్ ఎండ్‌లో ఒక హుక్ లైక్ షేప్ అనేది ప్రెజెంట్ అయి ఉంటది. ఆ హుక్ లైక్ షేప్ అనేది హ్యూమరస్‌తో ఆర్టిక్యులేషన్ అవ్వడం వల్ల మన ఎల్బో జాయింట్ అనేది చాలా స్టేబుల్‌గా ఉంటది. అంటే స్ట్రాంగ్‌గా ఉంటది. సో ఈ బోన్ అనేది జాయింట్ కోసం చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అందుకే దీనికి ఆ అల్నా అనే పేరు అనేది తీసుకొచ్చి పెట్టారు. సో లాస్ట్ వన్ హ్యాండ్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఈవెన్ నేను కూడా ఏంటి ఇన్ని బోన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా గుర్తుంటాయి అని చాలా కన్‌ఫ్యూజ్ అయ్యేవాడిని. బట్ చాలా సింపుల్‌గా ఉంటాయి. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. ఫస్ట్‌లీ వి హావ్ కార్పల్స్. సేమ్ ఈ వర్డ్ కూడా లాటిన్ లాంగ్వేజ్ నుంచే వచ్చింది. విచ్ మీన్స్ వ్రిస్ట్ అని అర్థం. ఎందుకంటే ఈ బోన్స్ అనేవి వ్రిస్ట్ జాయింట్ ఫార్మేషన్‌లో కీ రోల్ ప్లే చేస్తాయి. అందుకే దీనికి కార్పల్స్ అని నేమ్ పెట్టారు. సో ఇవి టోటల్‌గా 4 అండ్ 4 8 బోన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ 4 బోన్స్ ప్రాక్సిమల్ రోని ఫార్మ్ చేస్తాయి. అదే సెకండ్ 4 బోన్స్ డిస్టల్ రోని ఫార్మ్ చేస్తాయి. సో మనకి కార్పల్స్ తర్వాత మెటాకార్పల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ మెటా అంటే ఆఫ్టర్ ఆర్ బియాండ్ అని చెప్పేసి మీనింగ్ వస్తది. అదే కార్పల్స్ అంటే తెలిసిందే, కార్పల్ బోన్స్. సో కార్పల్స్ తర్వాత ప్రెజెంట్ అయి ఉన్నాయి కాబట్టి మెటాకార్పల్స్, ఆఫ్టర్ కార్పల్స్ అని.
ఇవి టోటల్‌గా 5 బోన్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ఫాలంజెస్. ఇక్కడ ఫాలంజెస్ అనే వర్డ్ గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందనమాట. ఇట్ మీన్స్ రో ఆర్ లైన్ ఆఫ్ సోల్జర్స్ స్టాండింగ్ టుగెదర్ అనే మీనింగ్ వస్తదనమాట. టోటల్లీ 14 ఫాలంజెస్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఈ 14 ఫాలంజెస్ కలిపి మన 5 ఫింగర్స్‌ని ఫార్మ్ చేస్తున్నాయి. ఇన్‌ఫాక్ట్ మీ ఫింగర్స్‌లో ఉన్న లైన్స్ చూసుకుంటూ మీ టోటల్ ఫాలంజెస్ ఎన్నున్నాయో మీరు కౌంట్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ మనం చూసుకుంటే ఈ లైన్ అనేది ఈ 2 బోన్స్‌ని డివైడ్ చేస్తుంది. అండ్ ఈ లైన్ అనేది ఈ 2 బోన్స్‌ని డివైడ్ చేస్తుంది. సో ఈ లిటిల్ ఫింగర్‌లో 1, 2, 3 ఫాలంజెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. అండ్ ఈ రింగ్ ఫింగర్‌లో కూడా 1, 2, 3 ఫాలంజెస్ అనేవి ప్రెజెంట్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ మిడిల్ ఫింగర్‌లోను 3 ఉన్నాయి. అండ్ ఇండెక్స్ ఫింగర్‌లో కూడా 3 ఉన్నాయి. బట్ ఈ లాస్ట్ థంబ్‌లో మాత్రం ఒక లైనే. అంటే 2 ఫాలంజెస్ మాత్రమే ఉన్నాయి. సో టోటల్లీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అండ్ 14. టోటల్లీ 14. సో మొత్తం ఒక సింపుల్ రీక్యాప్ వేసుకుంటే షోల్డర్ గ్రిడిల్లో 2 బోన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. క్లావికల్ అండ్ స్కాపులా. నెక్స్ట్ ఆర్మ్‌లో మనకి ఓన్లీ సింగిల్ బోన్. ఒక్క బోనే ఉంది. అదే హ్యూమరస్. ఫోర్ ఆర్మ్‌లో మనకి 2 బోన్స్ ఉన్నాయి. ఒకటేమో రేడియస్ అండ్ ఇంకోటేమో అల్నా. నెక్స్ట్ హ్యాండ్‌కొచ్చేటప్పటికి మనకి కార్పల్స్, మెటాకార్పల్స్, ఫాలంజెస్. కార్పల్స్ ఏమో 8, మెటాకార్పల్స్ ఏమో 5, ఫాలంజెస్ ఏమో 14. సో టోటల్లీ 27 బోన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో టోటల్ అప్పర్ లింబ్‌లో మనకి 32 బోన్స్. సో ఇది జస్ట్ అప్పర్ లింబ్ బోన్స్ యొక్క ఓవర్‌వ్యూ. అంటే ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ప్రతి ఒక్క బోన్ కోసం అంటే ప్రతి ఇండివిడ్యువల్ బోన్ కోసం క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అనమాట. సో అవి కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, make sure to like the video. See you in the next one. Bye bye.